హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నోరూరించే స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ కర్రీ రైస్ లేకైనా, చపాతీ లేకైనా, పూరీ లేకైనా చాలా బాగుంటుంది. చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. ఇంకా ముందుగా ఇలా ఆనియన్స్, టమాటో, మిర్చి కట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. జీలకర్ర, మిరియాలు వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసిన ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకుందాం. వీటిని కొంచెం సేపు మిక్స్ చేశాక సాల్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే ఆనియన్స్ త్వరగా వేగడానికి. తర్వాత ఇలా మూత పెట్టుకుందాం. మనకు ఇలా అక్కడక్కడ ఆనియన్స్ గోల్డ్ కలర్ లాగా రావడం తెలుస్తుంది. అవి వచ్చాక మనం అప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న టమాటోస్ని యాడ్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా సాల్ట్, కారపొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, ఇంకా గరం మసాలా పొడి కొంచెం వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి. కొంచెం సేపు మనం ఇలా మూత పెట్టేస్తే కొంచెం త్వరగా వేగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూసారా ఎలా తయారవుతుందో? ఇలా ఎగ్స్ తీసుకొని వాటిని అక్కడక్కడ లైన్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే మసాలా త్వరగా లోపలికి వెళ్తుంది. ఇంకా బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా 1 minute వరకు మూత పెట్టుకుందాం. దాన్ని ఓపెన్ చేసి చూస్తే మీకు నచ్చిన స్పెషల్ కర్రీ రెడీ అయిపోయి ఉంటుంది. థ్యాంక్ యూ.